గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు హాట్ టాపిక్. ప్రజాస్వామ్యంలో ప్రజలదే పై చేయి కదా, మరెందుకు ఆందోళనలు జరుగుతున్నాయి? భూసేకరణ కావాలంటే ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు కదా, ఆందోళనలు ఎందుకు చెలరేగుతున్నాయి? ప్రాణాలైనా ఇస్తామనే మాట స్థానికుల నుంచి అసలు ఎందుకు వస్తుంది? అలాంటి పరిస్థితి వారికి ఎందుకు కల్పించారు? అభివృద్ధి జరగాలంటే పరిశ్రమలు రావాలి, మరి భూసేకరణలో వివాదాలు ఎందుకు? ఏపీలో ప్రభుత్వ భూమి లేదా? సేకరణ ఎందుకు? కరేడు, అనకాపల్లి, విశాఖలో ప్రతిఘటనలకు కారణం ఏంటి? అసలు ప్రజల ఆవేదనలేంటి? ప్రభుత్వ వాదనలు ఏంటి? అభివృద్ధి ఆగకూడదంటే చేపట్టాల్సిన చర్యలేంటి? పర్యావరణ నిపుణులు దీన్ని ఏమంటున్నారు? ప్రగతి కాముకుల సమాధానం ఏంటి? దీనిపైన డిస్కస్ చేద్దాం. ఇవాళ హాట్ టాపిక్లో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తారు మనతో పాటు బండారు వంశీకృష్ణ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, చిన్నపరెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, మరి కాసేపట్లో ఎంఎల్ నారాయణ గారు, బండారు రామ్మోహన్ గారు కూడా జాయిన్ అవుతారు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. వంశీ గారు గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్. వంశీ గారు, నిన్న జరిగిన ఘటన మనం చూసాం. పెద్దగంట్యాలలో ప్రజాభిప్రాయ సేకరణలో చోటు చేసుకున్న పరిణామం. సో ఫ్యాక్టరీ నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ప్రజలు, నినాదాలు చేశారు. మరి ప్రజల అభిప్రాయం ఏంటి? వాళ్ళకి అసలు ఎటువంటి భూములు ఇచ్చేది లేదు అని మరీ చెబుతున్నారు. ఏం చేయబోతున్నారు? ఎందుకంటే విపక్ష నేతలతో పాటు మీ కూటమి నేతలు కూడా నిన్న దాన్ని వ్యతిరేకించారు కదా. పల్లా శ్రీనివాస్ కూడా మాట్లాడారు కదా నిన్న. మేడం, మీకు ప్యానల్ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్. వాస్తవంగా ప్రజలకి వ్యతిరేకంగా ప్రభుత్వం ఏం పని చేయాలని అనుకోదండి, కానీ అన్ఫార్చునేట్లీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అవుతా ఉంటాయి అప్పుడప్పుడు. ఇప్పుడు అభివృద్ధి కోసం పరిశ్రమలు రావాలంటారు, కానీ ప్రజల భూములు కోల్పోతున్నారు అంటున్నారు. మధ్యలో ఈ సమతుల్యం మిస్ అవుతా ఉన్నాం మేడం. ప్రభుత్వానికి ప్రజలకు ఉన్నటువంటి సమతుల్యం మనం మిస్ అవుతా ఉన్నాం. అయితే ప్రభుత్వం ఎవరిని కూడా నష్టపరచాలని అనుకోదు. ప్రతి ప్రాజెక్ట్ ముందు పరిహారం, పునరావాసం, ఉపాధి అవకాశాలు ఉంటాయి. వాటిని క్లియర్గా రైతులకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది చేసిన తర్వాతనే ఆ భూసేకరణ ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం తీసుకోవాలి. అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఏమవుతుందంటే వీఆర్ మిస్సింగ్ దట్ కాన్సెప్ట్. ఇప్పుడు ప్రాజెక్ట్ లొకేషన్ ఆధారంగా సాంకేతిక కారణాలు ఉంటాయి మేడం. ఆ సాంకేతిక కారణాలు మిస్ అయ్యి అన్ని ప్రాజెక్టులు ప్రభుత్వ భూముల్లో సాధ్యం కాదు కాబట్టి మనం ప్రభుత్వ భూములు, ప్రజల భూములు, రైతుల భూములు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇక్కడ ఈ సమతుల్యం మిస్ అవటం వల్ల వచ్చేటటువంటి ఈ ఇష్యూస్ ప్రభుత్వానికి కొంచెం తలనొప్పి అన్నమాట వాస్తవం. ఏది కూడా ప్రజల అభిష్టానం వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోదు. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి ప్రభుత్వం, ఈ ప్రాజెక్ట్ వస్తే మీకు ఇన్ని ఉపాధి అవకాశాలు వస్తాయి, ఇలా మీరు ఈ ప్రాజెక్టులో ఉపాధి పొందుతారు, అండ్ ఆల్సో మీ ప్రాంతం ఇలా డెవలప్ అవుతుంది అనేటటువంటి కాన్సెప్ట్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఖచ్చితంగా మనం తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చే వరకు ఈ ప్రాజెక్ట్ ఇక్కడ వస్తే మీ భూములు పోతాయి, మీరు ఎప్పటి నుంచో తెచ్చుకుంటున్నటువంటి ఇవన్నీ పోతాయి అని చెప్పేసి కొందరు వ్యక్తులు, నేను ప్రతిపక్షం అని ఇక్కడ క్లియర్గా మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వేరే పార్టీ అని నేను క్లియర్గా చెప్పను, కానీ కొంతమంది వెళ్ళేసి ప్రజలకు అట్లా చెప్పటమో లేదంటే వాళ్ళు వాస్తవ పరిస్థితులు గ్రహించకపోవటం వల్ల ఇట్లాంటి గొడవలు వస్తూ ఉంటాయి. ఏదేమైనా కానీ ముందుగా ప్రజల్ని ఒప్పించాలి, ప్రజల్ని మెప్పించాలి. ఆ ప్రాజెక్ట్ వస్తే ప్రజలకు వచ్చేటటువంటి రకరకాల అభివృద్ధి వనరులు ఏంటో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన తర్వాతే ప్రభుత్వం అది తీసుకోవాలనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇక్కడ నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ప్రతిపక్షాలే ప్రోత్సహిస్తున్నారంటారా మేడం? ప్రజలు వ్యతిరేకించేలా ప్రతిపక్షాలే ప్రోత్సహిస్తున్నారంటున్నారా? అదే నేను అన్నాను మేడం, ఇక్కడ ప్రతిపక్షాలు అని నేను అనను అని కూడా అన్నాను నేను. కానీ ఏదన్నా ఒక ఫ్యాక్టరీ రావాలంటే లెటర్లు ఆ ఫ్యాక్టరీకి ఇక్కడ పెడితే మీకు అవకాశాలు ఉండవు, తర్వాత మేము వస్తే మీ అంతు తేలుస్తామని మాత్రం ప్రతిపక్షాలు అంటున్నటువంటి విషయాలు మనం అందరం కూడా చూసాం. మీరు కూడా గతంలో ఏంటి, ఇప్పుడు 6 నెలల నుంచి కూడా ఏదైనా ఒక కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తుందంటే వాళ్ళకి లేఖలు రాస్తా ఉన్నారు. లేఖలు రాసేసి ఇక్కడ పెట్టడానికి వీల్లేదు, ఇక్కడ పెడితే మేము వచ్చిన తర్వాత మీ సంగతి ఏంటో చూస్తామని చెప్పేసి స్వయానా మాజీ ముఖ్యమంత్రి గారే చెప్పినటువంటి పరిస్థితి. సో అలాంటి ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రోత్సహిస్తున్నాయనే అనాలి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి పార్టీ రైతులను రెచ్చగొడుతుందనే అనాలి. సో ఇట్లాంటి విధానాలన్నీ కూడా మనం అభివృద్ధికి కారకాలు కాబట్టి మనం ప్రజల్లోకి వెళ్ళాలి, చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ ఇష్టానుసారం ల్యాండ్స్ తీసుకొని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపించాలి అనేది నా అభిప్రాయం. అదే ప్రభుత్వం చేస్తుంది. అంటే వంశీ గారు, మరేంటి మీరు ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేయలేదా వాళ్ళకి? ఇది జరుగుతుంది, మీకు ఇంత పరిహారం ఇస్తాము, లేకపోతే ఇన్ని ఉద్యోగాలు ఇస్తాము అని? అంటే మీరు ఒకవేళ మీరు చెప్పినట్టు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే కనుక నిన్న అంత గొడవ జరిగేది కదా, అంత రసాభాస జరిగేది కాదు కదా. ఎంత ఘోరంగా జరిగింది నిన్న గొడవ మనం చూసాం కదా.
నేను అదే చెప్తా ఉన్నాను మేడం, ప్రభుత్వానికి ప్రజలకి ఒక సమతుల్యం ఏర్పడాలి. ఆ సమతుల్యం ఏర్పరచడంలో మరి ఈ విషయంలో ఏం జరిగింది మీరు అనేది ఒక విఫలమయ్యారా? నివేదిక ఆ వస్తుంది. సమతుల్యం ఏర్పరచడంలో మీరు విఫలమయ్యారు అనుకోవాలా? విఫలం అయ్యామని మేము అనుకోవడం లేదు మేడం. అక్కడ ఏం జరిగింది అనేది నిన్ననే ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇంతవరకు అక్కడ ప్రాథమిక నివేదిక వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగింది, దీని వెనక ఎవరున్నారనేటటువంటి రకరకాల కారణాలు వచ్చిన తర్వాత మనం చేయాల్సింది చేస్తాం. డెఫినెట్లీ కాన్స్పిరసీ ఉంటుంది, డెఫినెట్లీ కాన్స్పిరసీ ఉంటుంది. ముందుగానే చెప్పి అక్కడ ప్రభుత్వానికి ప్రజలకి సమతుల్యం ఏర్పడిన తర్వాతే ల్యాండ్ అక్వైర్మెంట్ జరిగింది అని చెప్పారు. కానీ నిన్న జరిగినటువంటి గొడవ ప్రాథమిక నివేదిక ఆధారంగా అక్కడ ఏం జరిగింది, దాని వెనక కాన్స్పిరసీ ఏంటని తెలుసుకున్న తర్వాత రియాక్ట్ అయితే మంచిది కదా మేడం. ఇప్పుడే మేము విఫలమయ్యామని ఎలా చెప్తాం? మేమైతే విఫలం అవ్వలేదు, అక్కడ కాన్స్పిరసీ ఉంది. దాని వెనక ప్రాథమిక నివేదిక ఇప్పుడు మీకు చూపించుకొని ప్రజలకు మధ్య సమన్వయం కుదరలేదు కాబట్టి నేను అంత గొడవ జరిగిందా? ఓకే, వాళ్ళని ఒప్పించో లేకపోతే ఇంకేదో పరిహారం ఇచ్చో లేకపోతే మేము ఒక మాట ఇచ్చో ఏదైనా హామీ ఇచ్చి చేస్తుంటే కనుక నేను అంత గొడవ జరిగేది కాదు. ఇద్దరు కూర్చొని కలిసి మాట్లాడుకునే వాళ్ళు. ఒక్కటే విధానం మేడం, ప్రజల్ని ఒప్పించి మాత్రమే ల్యాండ్స్ ఒప్పించడం అంటే వాళ్ళకి పరిహారం, వాళ్ళకి ఆ తర్వాత వచ్చేటటువంటి బెనిఫిట్స్ అవన్నీ చెప్పి ఒప్పించిన తర్వాత మాత్రమే తీసుకుంటారని చెప్పేసి అనుకున్నాం. సో నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఒక ప్రాథమిక నివేదిక వచ్చిన తర్వాత మనం రియాక్ట్ అవుతాం. సరే, ప్రజాభిప్రాయ సేకరణలో మీకు నిన్న అలాంటి సంఘటన ఎదురైంది. మరేంటి ప్రజాభిప్రాయ సేకరణకు అంత వ్యతిరేక వచ్చిన నేపథ్యంలో మరి ఏం చేయబోతున్నారు? ఎలా? ఇప్పుడు మీరు కూడా అన్నారు, నిన్న పల్లా శ్రీనివాస్ కూడా అన్నారు, స్థానిక కార్పొరేటర్ కూడా ఏం మాట్లాడారు, ప్రజలకు వద్దు అని అనుకుంటే ప్రజలకు నచ్చకపోతే వాళ్ళకి వ్యతిరేకంగా మేము ఏ నిర్ణయము తీసుకోము, వాళ్ళు వద్దనుకుంటే వాళ్ళ సంక్షేమం మేము చూసుకుంటామని అన్నారు. మరి ఏంటి అక్కడ పరిశ్రమ మీరు నెలకొల్పాలని అనుకుంటున్నారు, వాళ్ళు వద్దనుకుంటున్నారు, మరి ఈ పరిస్థితులు ఏం చేయబోతున్నారు? నేను అదే క్లియర్ గా చెప్తా ఉన్నాను మేడం. నిన్న జరిగినటువంటి గొడవలో ఒక ప్రాథమిక నివేదిక వచ్చిన తర్వాత దాని వెనక కాన్స్పిరసీ ఉంటే ఆ కాన్స్పిరసీ బయట పెడతాం. దాని వెనక ఏ కాన్స్పిరసీ లేదు, స్వచ్ఛందంగా ప్రజలు గనక ఇది వద్దు అని అనుకుంటే అది వద్దు, దట్స్ ఆల్. లేదు అక్కడ కాన్స్పిరసీ ఉంటే ఆ కాన్స్పిరసీ వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, ఆ వ్యక్తులు ఎవరిని రెచ్చగొట్టారు, ఇది ఎలా జరిగిందో చూసి ఖచ్చితంగా అక్కడ ప్రాజెక్ట్ తెస్తాం. రైట్. గుడ్ మార్నింగ్ చిన్నప్రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి. ప్రైమ్ లైన్ వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. చెప్పండి చిన్నప్రెడ్డి గారు. ప్రతిపక్షాలే ప్రజల్ని వ్యతిరేకించేలా ప్రోత్సహిస్తున్నారు, అక్కడికి ఎవరైనా వస్తే వాళ్ళని వ్యతిరేకించండి, మేము భూములు ఇవ్వము అని ప్రతిపక్షాలు ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు. సో ఉద్యోగాలనే ఎరవేసి ఊపిరి తీస్తారా? ఒక రేంజ్లో నిన్న ఏ విధంగా గొడవైందో పెద్దగంట్యాడులో ఏ విధంగా గర్జించింది అనేది మీరు చూశారు, మీ వాళ్ళు కూడా అందరూ వెళ్ళారు. సో నిన్న వాళ్ళతో పాటు మీరు నిరసన గళం వినిపించారు. మేడం, ఇప్పుడు టీడీపీ అధికార ప్రతినిధిగా వచ్చారా లేకపోతే పర్సనల్ గా ఆయన అభిప్రాయం చెప్పడానికి వచ్చారా అన్నది మరి ఎలా పిలిచారో నాకు అర్థం కావట్లేదు. ప్రతిదీ కూడా ఇది నా పర్సనల్ ఒపీనియన్ అనే దానికి మరి అధికార ప్రతినిధులు తీసుకొని వచ్చి ఎందుకమ్మా పెట్టడం? ఇక్కడ కావాల్సింది రైతులకి ఎక్కడ నచ్చితే అక్కడ, లేకపోతే కంపెనీకి ఎక్కడ నచ్చితే అక్కడ కావాలంటే జరగదు వాస్తవంగా. కానీ ప్రభుత్వ భూమి ఎక్కడుందో చూసుకొని ఇచ్చేదానికి ఈ ప్రభుత్వానికి ఇష్టం ఉండదు. 3 పంటలు పండే పంటలు ఎక్కడ ఉన్నాయో దాన్ని ధ్వంసం చేయడానికి కావాలి అన్న పెద్ద కన్ను పడుతుంది. 2 పంటలు పండే పంటలు ఏడున్నాయో ఆ భూముల మీద కన్ను పడుతుంది. అలాగే గంట్యాడ అనేటటువంటి ఏరియాలో వైజాగ్ లో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఏరియా, కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు కానీ లేకపోతే అన్నిటికి కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితి వైజాగ్ దగ్గర. ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరినీ కూడా నీకు ఆ పొలాలన్నీ కూడా ల్యాండ్స్ అన్ని కూడా మేము ప్రభుత్వం తీసుకొని వేరే వాళ్ళకి ఇస్తాము అని చెప్పేసి మాట్లాడితే కాన్స్పరెన్సీ ఉందంట. కాన్స్పరెన్సీ ఉండేదేంది? నీ ప్రతిపక్షం ఉందేమో దాని వెనకని అంటారు. మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ టీడీపీ అధ్యక్షుడు కూడా దాని గురించి మాట్లాడినటువంటి పరిస్థితి విన్నాం కదా. దీని వెనకాల ఎవరు ఉండే పని లేదండి. ప్రజల ఆవేదనకు తగ్గట్టుగానే, ప్రజలకి ఇబ్బంది తగ్గట్టుగానే ప్రజల దగ్గరికి ప్రతిపక్షాలు వెళ్తాయి. కానీ ఇక్కడ వాస్తవంగా చూసుకోవాలంటే మరి టీడీపీ వాళ్ళు కూడా, టీడీపీ అధ్యక్షుడు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇప్పుడు కరేడు ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ఇండోసాల్ కంపెనీకి ఇచ్చినటువంటి భూములు వేరే చోట ఇచ్చి వాళ్ళతోటే పెట్టుబడి పెట్టించి వాళ్ళతోటే 500 కోట్ల రూపాయలు పెట్టి ల్యాండ్లు కొనిచ్చి వాళ్ళు 1200 కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగులు కట్టి
వాళ్ళు దాదాపు 1 గిగాబైట్ మొత్తం రెడీ చేసుకొని అంతా ఉన్న తర్వాత దాదాపు 44,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేటటువంటి కంపెనీని పొగబెట్టి తరింపారేస్తా ఉన్నారు. మీరు కరేడుకి వెళ్ళండి అని అంటాడు. చేరేడులో జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసి అవన్నీ అలాట్ చేసి అక్విజేషన్ అయిపోయి బిల్డింగులు కట్టినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ధాన్యమో తీసుకొచ్చి 2 పంటలు ఉన్నటువంటి భూముల్లో కరేడులోకి మీరు మార్చుకోండి, అది వేరే బీపీసీఎల్ వాళ్ళకి మేము శాంక్షన్ చేసాము అని చెప్పేసి కట్టుకున్న బిల్డింగులు. అంటే ఇక్కడ అభివృద్ధి కావాలి అనేది వీరికి ఏ కోశానా లేదు. వీరికి కావాల్సిందల్లా వారికి కావాల్సిన వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకోవటం, వచ్చిన వారిని కంపెనీలన్నిటిని కూడా భయపెట్టడం, ఈ ప్రాంతంలో ఉండటానికి వీల్లేదు అని. 8,000 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి కంపెనీ ద్వారా వస్తాయి. 42,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. అన్నిటినీ కూడా తరింపారేయాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు వినపడటానికి వీల్లేదు. దాన్ని తీసుకొచ్చి కరేడులో పెడితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టి కరేడులో మేము పెట్టాం, మేము సాధించాం 42,000 కోట్ల రూపాయలదని చెప్పుకోవడానికి. ఈ చెప్పుకోవడానికి ప్రజలని ఇబ్బంది పెడుతూ మొన్నటికి మొన్న చిన్నప్రెడ్డి గారు 2023లో దీనికి సంబంధించి జీవో మీరు విడుదల చేశారు. దాదాపు 13,200 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. అప్పుడు నిజంగా జరిగిందా? అసలు వాళ్ళు ఒప్పుకున్నారా? అంటే ఇప్పుడు వీళ్ళు ఒప్పుకోవట్లేదు, కానీ మీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు మాత్రం కరేడు గ్రామస్తులు ఒప్పుకున్నారా? ఇప్పటికీ కూడా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కదా. అసలు మేము కరేడు గ్రామంలో మేము ఇవ్వలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరేడు అనేటటువంటి గ్రామంలో ప్రజలని ఒప్పించి మెప్పించి తీసుకొని వారికి డబ్బులు కట్టి ల్యాండ్ ఎక్విజేషన్ అయిపోయి కంపెనీ 1,200 కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగులు కట్టి 1 గిగాబైట్కి సంబంధించినటువంటి అంతా కూడా రెడీ అయిపోయి 44,000 కోట్లు పెట్టుబడికి మొత్తం సిద్ధమై వాళ్ళు పనిచేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు కరేడ్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కాదు, అక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి కాదు. అది ప్యూర్లీ తెలుగుదేశం గ్రామానికి సంబంధించినటువంటిది. అలాంటి గ్రామం మీద ఇలా వాళ్ళు వద్దు మొర్రో అని అంటుంటే అక్కడ 1,200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి కంపెనీలను తీసుకొచ్చి కరేడులో పెట్టాలంట. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని క్లియర్ చేసినటువంటి వాటన్నిటినేమో బీపీసీఎల్కి ఇవ్వాలంట. బీపీసీఎల్కి ఇవ్వాలంటే ఇంకా ప్రభుత్వ భూమి ఎక్కడా లేదా? కృష్ణపట్నం దగ్గర దాదాపు 10,000 ఎకరాలు రామోజీ గారి అల్లుడిది ఉందండి. ఇవ్వమనండి, అక్విజేషన్ చేసి ఇవ్వమనండి. ఎవరు వద్దన్నారు? ఇంతమంది ప్రజల్ని ఇబ్బంది పెట్టే బదులు ఒక్కరి దగ్గర తీసుకొని ఇవ్వచ్చు కదా. ఈ కదలటానికి వీల్లేదు. వారికి, వారి సామాజిక వర్గానికి, వారి పార్టీ వారికి సంబంధించిన ఏ అంగుళం కూడా కదలటానికి వీల్లేదు. ఏ ప్రజలు 2 పంటలు పండేటటువంటి కరేడులో ఏంటండి 2 పంటలు పండే పంటలే కావాలా? ప్రకాశం జిల్లాలో ల్యాండ్ లేవా పెట్టుకుంటే, కృష్ణపట్నం దగ్గర ల్యాండ్ లేవా, ప్రభుత్వ భూములు లేవా ఇవ్వదలుచుకుంటే కేవలం అక్కడి నుంచి ఆ కంపెనీలని తరివేయాలంటే ఏం చేయాలి? ఇది తప్పితే మొన్నటికి మొన్న ఆ మత్స్యకారుల దానికి సంబంధించి హోమ్ మినిస్టర్ గారు పోతే నేపాల్ జంజెట్ లాగా కనపడిందండి. వెంటబడ్డటువంటి పరిస్థితి. ప్రజలకి ఆవేదనని అర్థం చేసుకోకపోతే ఎవరు కూడా క్షమించరు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటది. ప్రజలు ఈ రాష్ట్రంలో ఎక్కడ కష్టపడ్డా సరే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటది. ఎక్కడ ఆవేదన పడ్డా సరే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా మా బాధ్యత అది. ఎక్కడ ప్రజలకు ఇబ్బంది జరిగితే అక్కడ వెళ్ళటం. దాని వెనకాల ఏమైనా కాన్స్పరెన్సీ ఉందేమో. ఏంటి కాన్స్పరెన్సీ ఉండేది? ప్రజల ఆవేదన కాన్స్పరెన్సీ అవుద్దా మీకు? ఇప్పటికైనా ప్రజలకి ఏం కావాలి అనేది తెలుసుకొని అక్కడ కాకపోతే ఇంకో చోట ఇవ్వండి. అక్కడైతే కంపెనీ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తే ఎక్కడేం చేస్తారు? అక్కడ పెదగంట్యాల్లోనే అయితేనే ఆ కంపెనీ చేయగలుగుతుందా? లేకపోతే ఇంకో చోట చేయలేరా? ఇంకో చోట పెట్టుకోలేరా? ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా. ఎందుకని అంతమందిని ఇబ్బంది పెట్టి అంతమంది ఆవేదనలతోటి ఆ కంపెనీని తీసుకొస్తే ఉపయోగం ఏంటి? అందుకని ప్రజలకి అవకాశం ఉన్నాయి, అవసరం ఉన్నాయి, ప్రజలకు కావాల్సినవి చేయండి. అంతేగాని 2-3 పంటలు పండేటటువంటి భూములు నాశనం చేయొద్దు నాయన. ఇప్పటికే అమరావతిలో 2-3 పంటలు పండే భూములని నాశనం చేసినటువంటి పరిస్థితి చూసాం. ఇప్పుడు ఆ కరేడులో 2 పంటలు పండేటటువంటి భూములు నాశనం చేయడానికి చూస్తా ఉంటే అక్కడ తరిమి కొడతా ఉన్నారు ప్రజలు. కుప్పలుగా వచ్చి రోడ్ల మీద కూర్చొని హైవేలను దిగ్బంధం చేస్తా ఉన్నారు. ఎందుకింత గొడవలు పెడతా ఉన్నారు? ఎందుకింత ఆవేదనకు గురి చేస్తా ఉన్నారు ప్రజల్ని అర్థం కావడం పరిస్థితి. రైట్, మాట్లాడదాం బండారు రామ్మోహన్ రావు గారితో. సార్ గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్ శ్రీదేవి గారు. సార్, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా కొత్త పరిశ్రమలు అనేది చాలా కీలకం. అండ్ కొత్త పరిశ్రమల ఏర్పాటు ప్రక్రియ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పెద్ద సవాల్గా మారింది. మనం పెద్దగంట్యాడలో కానీ లేకపోతే కరేడ్లో కానీ ఆ గ్రామస్తుల ఆవేదన ఏంటనే విషయాన్ని మనం చూస్తున్నాం. సో ఏంటి అంటే పరిశ్రమలు నెలకొల్పడం అంటే అది సాధ్యమయ్యే పని అంటారా ఇన్ని గొడవల మధ్య? శ్రీదేవి గారు, మీకు అట్లాగే వంశీకృష్ణ గారికి, చిన్నప్పరెడ్డి గారికి, ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు నమస్కారం. నేనేమంటున్నా అంటే రెండు ఉంటా, పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు అయినా ఏదైనా ఏ ప్రాజెక్ట్ అయినా కూడా భూమి మీదే వస్తుంది. క్షేత్రం లేకుండా ఏం జరగదు కదా, భూమి మీద రావాలి. కానీ మానవీయ కోణంలో భూసేకరణ జరగకపోవడం వల్ల ఒకటి, రెండోది రాజకీయ కోణంలో ఆలోచించడం వల్ల, ఈ రెండింటి వల్ల సమస్యలు వస్తున్నాయి. ఇంతకుముందు వంశీకృష్ణ గారు బ్రహ్మాండంగా చెప్పింది. ఏమంటున్నాను, వ్యక్తిగతం అనుకుంటూనే చాలా విషయాలు చెప్పారు. కనీసం తెలుగుదేశం ప్రతినిధి అట్లా మాట్లాడుతున్నారని దాన్ని ఆహ్వానిద్దాం. చిన్నప్పరెడ్డి గారు మీరు అన్నదాంతో ఏకీపిస్తూనే చెప్తున్నాను ఏంటంటే, వారు ఈ పొరపాటు జరిగింది, ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, ప్రజలకు మాకు మధ్యాహ్నం ఒప్పుకున్నారు కదా. అందుకని తెలుగుదేశం నాయకులు వ్యతిరేకిస్తున్నారు, అక్కడ స్థానిక తెలుగుదేశం నాయకులు కూడా ఇది వద్దు ఇక్కడ అని చెప్పి. కనుక మానవీయ కోణంలో ఆలోచించి పరిహారం విషయంలో కనుక సరిగ్గా ఉంటే, నాకు రెండు ఉన్నాయి. సత్యవేడు సెజ్లో తీసుకున్నప్పుడు నేను అక్కడ పోరాటం చేశాను. అంతేందుకు జిందాల్ పరిశ్రమ విజయనగరంలో వస్తేప్పుడు కూడా పోరాటం చేసాం, దానికి సాధించడం కూడా. ఏమనంటే, మీరు ఉభయ కుశలోపాధి, ఇప్పుడు భూమి ఇచ్చేవాడు ఏడ్చుకుంటూ బయటకు పోవాల్సిన అవసరం ఉండదు కదా. పంట భూములు నాశనం చేయడం ఒకటి, చిన్నప్పటి గారితో పూర్తిగా ఆహ్వానిస్తున్నాను, దాన్ని అంగీకరిస్తున్నాను. ఎక్కడ పరిశ్రమ పెట్టాలి, ఎక్కడ అసలు వెనుకబడతాను ముందు అక్కడికి తీసుకెళ్లి పెడితే అక్కడ కొత్త సిటీ వస్తుంది అంటున్నాను. ఇప్పుడు విశాఖపట్నంలో గ్యాస్ లీకేజ్ చూసినాం కదా మనం. విశాఖపట్నంలో పరిశ్రమ పెట్టాలంటే కొంచెం వెనుకబడ్డ ప్రాంతానికి 50 కిలోమీటర్లు దూరం పోయి పెట్టుకుందాం, నష్టం ఉంది అనంటే, ఇక్కడ కూడా గంట్యాడ, చేరాల, మనకు ఈ రెండింటి చూసుకుంటే చిన్నప్పటి గారు అన్నారు కదా, ఫలానా దగ్గర మొదలు పెట్టినాక ఇంకో దానికి బీపీసీఎల్ అవసరం ఉంటే ఏం చేయాలి, దానికి వేరే దగ్గర చూపించాల్సిన అవసరం ఉంది కదా అంటున్నారు. ఇక నేను భూసేకరణ విషయానికి వస్తాను. మానవీయ దృక్పథం అంటే 2013 యాక్ట్, నేను అడ్వకేట్ కి చెప్తాను. 2013 భూసేకరణ అంటే పునరావాస చట్టం ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే మీరు భూసేకరణకు నోటిఫికేషన్ ఇస్తారో ఇచ్చే కంటే 6 నెలల ముందన్నా, కనీసం 6 నెలల తర్వాత 6 నెలల ముందు అక్కడి భూమిల విలువను మరొకసారి బుక్ వ్యాధి పెంచాలి అని ఉన్నది. పెంచుతున్నారా? భూమి ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం ఇది 3 పంటల భూమి మేము పండించుకుంటాం, ఇవ్వబనేది ఒకటి. రెండోది, మాకు పరిహారం సరిగ్గా వస్తే ఎవరైనా ఇస్తారు కదా భూములు. అయితే పరిహారం ఎప్పుడు సరిగ్గా వస్తుంది? మీరు బుక్ వ్యాల్యూ పెంచకుంటే పరిహారం రాదు. అతి పెద్ద భూసేకరణదారు ప్రభుత్వం అయినప్పుడు చూడండి, మీరు ఎక్కడ కూడా భూ పరిహారాన్ని అంటే భూమి విలువను అంటే బుక్ వాల్యూని పెంచే ప్రయత్నం ఏ ప్రభుత్వం చేస్తలేదు. అది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తారు. ఇవాళ గతంలో వైఎస్ఆర్సీపీ కానీ ఇప్పుడు వీళ్ళు కానీ భూసేకరణ చేయడానికి అభ్యంతరం, రేపు పొద్దున డబ్బులు ఖర్చు ఎక్కువైతే కనుక దాన్ని విలువని పెంచరు అంటున్నారు. మొట్టమొదటి 6 నెలల ముందు కనుక ఈ పెంచుంటే మన భూమి బుక్ వాల్యూ ఈ సమస్య రాదు. ఇంకోటి ఏంటంటే, చట్టం ఏం చెప్తుంది, గ్రామాలలో అయితే మూడు రెట్లు అంటే ఒక 100 రూపాయల భూమి విలువ ఉంటే 300 రూపాయలు ఇవ్వాలి. అట్లానే పట్టణాలు అయితే 2 రెట్లు, 100 ఉంటే 200 ఇవ్వాలి. అట్లానే ఎక్కడైతే మన గిరిజన ప్రాంతాలు అయితే 4 రెట్లు ఇవ్వాలని చెప్తుంది. పునరావాస చట్టం ఏదైతే 2013 చెప్తుందో దాని నిబంధనలు సరిగ్గా పాటిస్తే సమస్య ఉండదు అంటున్నాడు. సంతోషంగా భూమిని మేము ఇస్తామని ముందుకు వస్తాం. చాలా వరకు ఏం చేస్తున్నాయంటే, భూమి నష్టపోయే రైతులకి ఏమో నెత్తి మీద శటకోపం పెడుతున్నారు, వచ్చే ఫ్యాక్టరీల వాళ్ళకి, కంపెనీల వాళ్ళకేమో రెడ్ కార్పెట్ తో స్వాగతం చెప్తున్నారు. ఏమైనా కావచ్చు, దానికి కారణాలు చాలా ఉంటాయి. వాళ్ళు లంచాలు ఇవ్వగలుగుతారు, రైతులు లంచాలు ఇవ్వలేరు. ఏ ప్రభుత్వం ఉన్నా, ఇప్పుడే కాదు అంతకుముందు వైసీపీ అప్పుడు జరిగింది అది, ఇప్పుడు కూడా జరుగుతుంది అదే అంటున్నారు. ఏదైనా సరే ఏ రాష్ట్రంలో జరుగుతుంది అంటే, భూసేకరణకు రైతులు వ్యతిరేకంగా ఎందుకుంటున్నారంటే, వాళ్ళని నెత్తికొట్టి 10 రూపాయల వస్తువును 5 రూపాయలకి అమ్మేయమని చెప్పి అంటున్నారు కనుక ఇప్పుడు రేట్ లో కనీసం సగం రావాలి కదా. వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు యాక్చువల్ గా అక్కడ నేను భూముల విలువను పరిశీలించాను, వాళ్ళకు 3 ఇంతలు ఇచ్చినా కూడా కనీసం భూమి ఇప్పుడు ఏదైతే మార్కెట్ విలువలో సగం కూడా రాని పరిస్థితి ఉంది. 25% వస్తుంది. మరి ఎట్లా ఇస్తారు వాళ్ళు? ఇంకొకటి, చిన్నప్పటి గారు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఏంటంటే, ఎక్కడైతే పరిశ్రమ పెడదాం అనుకుంటున్నారో అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేసేటప్పుడు అంతకు ముందే మనం రాజకీయ నిర్ణయం కాకుండా ఆ స్థల నిర్ణయం చేసేటప్పుడే కొంచెం రాజకీయ నిర్ణయం కాకుండా ఉండాలన్నారు. అందుకని ఇప్పుడు వాడు పెట్టింది మేము తీసేస్తాం, మేము పెట్టింది వాళ్ళంటే ఇప్పుడు ఆట చెడగొట్టడమే కదా. వాడు చెప్పింది మేము చెప్పింది అంటే మళ్ళీ కొత్తగా అయితే మనకు పేరు వస్తుంది. చూసాం మన కడప ఉక్కు ఫ్యాక్టరీకి 5వసారి అని వ్యాసాలు రాశారండి. అంటే వేలం పాటలాగా 5 సార్లు ఒకరి వెనుక శంకుస్థాపన చేసి మొదటికి లేదు. ఇప్పుడు ఇంకా అక్కడ ఏం లేదు, చూస్తున్నాం కదా మనం. కనుక రాజకీయ ప్రయోజనాల కోసం ఆలోచన చేస్తే 2 నష్టాలు జరుగుతాయి. ఒకటి, భూసేకరణలో మనకు భూమి సేకరణకు డబ్బులు ఎక్కువైతే అనే ఒక గొడవ కూడా ఉంటున్నది.
నేనేమంటున్నాను, ఫ్యాక్టరీ వాళ్ళకి అప్పచెప్తున్నారు, వాళ్ళు తక్కువ రేటుకు అప్పచెప్తాం అనుకున్నారు, ఆ సబ్సిడీ మీరు భరించండి, నష్టం ఉంది. రైతులకు 100కు ఇవ్వండి, 100% మీరు మార్కెట్ వాల్యూ ఉంటుంది, కనీసం 50% కట్టియండి. ఆ తర్వాత మీరు వారికి డబ్బులు అమ్మండి, నష్టం ఉంది. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రభుత్వాలే చేస్తున్నాయి. ఇదొక పెద్ద సమస్య శ్రీదేవి గారు. ఏమంటే అతి పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ప్రభుత్వం మారిపోయింది. అంటే రైతులు నెత్తి కొట్టే 10 రూపాయలు తీసుకుంటారు, ఇక్కడ వాళ్ళు 100 రూపాయలకి ఇచ్చేస్తారు, లేదు సబ్సిడీ మీదనో లేకుంటే తక్కువ రేట్ కానీ ఇచ్చేస్తారు. అంటే ఏం సరే ఇప్పుడు గవర్నమెంట్ కూడా రియల్ ఎస్టేట్ మాఫియాగా మార్చేసుకుందాము అని అనుకుంటున్నారా? ఎందుకంటే అక్కడ ఉన్న గ్రామస్తులు కూడా అదే మాట్లాడుతున్నారు కదా, అసలు భూసేకరణ తీసేసుకొని ఏదో పరిశ్రమలు పెడతామని చెప్పేసి రియల్ ఎస్టేట్ కంపెనీలు పెట్టుకొని బడాబాబులు బడా పారిశ్రామికవేత్తలు వాళ్లే తింటున్నారు తప్ప మమ్మల్ని అన్యాయం చేస్తున్నారని నిన్న మొన్న కరేడు కావచ్చు, నిన్న పెద్దగంటేడ ప్రజలు కూడా అదే మాట్లాడుతున్నారు కదా. ఖచ్చితంగా వాళ్ళకి తెలియకిపిస్తాను, నేను అది చెప్తున్నాను అదే కదా శ్రీదేవి గారు. వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అంటే ప్రభుత్వం చేయడం పెద్ద నేరం కదా, ప్రజలు ఎట్లాగో చేస్తారు. ఒక పరిశ్రమను ఒక ఫ్యాక్టరీ వస్తుంది అంటే దాని చుట్టుపక్కల భూమిలో విలువలు పెరుగుతాయి. అంటే నష్టపోయే వాడేమో భూమి నష్టపోవాలి, రూపాయి రాకుండా ఏడ్చుకుంటూ పోవాలి, చుట్టుపక్కల వ్యాపారస్తులు బాగుపడతారు రియల్ ఎస్టేట్. అంటే దానికి ఒక మార్గం ఉన్నది. మనకు ఉదాహరణకు అమరావతి 3 పంటలు పండే భూములు పెట్టినా ఎట్లయినా తర్వాత భూసేకరణ అంటే ల్యాండ్ పూలింగ్ ద్వారా వచ్చింది, వాళ్ళు ఆహ్వానిద్దాం అంతవరకు. కానీ చాలా సార్లు భూమి సేకరణ చేసేటప్పుడు ఇంకొక మానవీయ కోణం ఉంది. విదేశాల్లో ఏం చేస్తారంటే ఒక భూమి రోడ్డు సేకరిస్తున్నాం అనుకోండి, అవసరమైన దానికి 2 నింతలు సేకరిస్తాం. సేకరించి ఆ భూమి ఆ రోడ్డు పోయిన తర్వాత వాళ్లకు మళ్ళీ రోడ్డు పక్కన ప్లాట్లు వచ్చేటట్టు చేస్తాం. ఇక్కడ కూడా అంతే. నేను చేయాలంటే భూమి ఎంత అవసరమైందో అన్ని చోట్ల ఇది సాధ్యం కాదు. ఉదాహరణకు ప్రాజెక్ట్ ఒకటి పెద్దది నీటి ప్రయారిటీ కడతారు అనుకోండి, అక్కడ భూమి మునిగిపోతుంది, అక్కడ పనికి రాదు. కనుక అక్కడ వాళ్ళకి మళ్ళీ భూమి కూడా సాధ్యం కాదు. కానీ ఏదైతే పరిశ్రమలు పెట్టినప్పుడు లేకపోతే ఇట్లా రోడ్లు పోసినప్పుడు మిగతా ప్రజోపకరమైన పనులు చేసేటప్పుడు దీని ఏం చేస్తే డబుల్ సేకరణ అంటే ఎక్కువ 2 నింతలు సేకరించి ఆ భూమిలో వాళ్ళకి వాటా కల్పించాలి. అప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు చూడండి, ఒక పరిశ్రమ వస్తుంది, మీకు స్కిల్స్ లేవని మీకు కనీసం వాచ్మెన్ ఉద్యోగం కూడా ఇవ్వమంటే భూమిని రైతులు ఎదిగిస్తారు. 3 కావాలి, పరిహారం కావాలి, భూమిలో వాటా కావాలి, ఒక ఉద్యోగం కావాలి. ఆ ఉద్యోగాలు అన్నిసార్లు ఇవ్వలేము మనం, దానికి పరిహారం ఇవ్వాలి. ఉదాహరణకు మన విశాఖ ఉక్కు కర్మాగారంలో అప్పుడు మన డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు అప్పుడు స్పెషల్ ఆఫీసర్ గా ఉండేవాడు విశాఖ ఉక్కు కర్మాగారానికి. స్కిల్స్ లేవు అని వాళ్ళు నిరాకరించారు. ఎవరైతే భూములు కోల్పోయిన రైతులు నిరాకరిస్తే వాళ్ళకి ఏం చేస్తారు, మీకు ఏ స్కిల్స్ కావాలో ఒక 6 నెలల్లో డిప్లొమా కోర్స్ పెడితే చేస్తాం, మీకు కోర్స్ చేయించండి, వాళ్ళకి ఉద్యోగాలు ఇద్దాం. 10,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి అప్పుడు మన విశాఖ ఉక్కు కర్మాగారం. అంటే బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి కదా అంటున్నాను. ఆ జయప్రకాష్ నారాయణ నాకు బంధువు కాదు, నా స్నేహితులు అంతకంటే కాదు. నేను ఏమంటున్నానంటే ఒక బెస్ట్ ప్రాక్టీసెస్ ఐఏఎస్ ఆఫీసర్లు ఈ అధికారులు ఏం చేయాలి, ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా వ్యవహరించాలి. ఇప్పుడు ఏమైతుంది, తెలంగాణలో లగిచేర లాగానే నిన్న గొడవ జరిగింది, కుర్చీలు లేబట్టి కొట్టేశారు. అయితే దీన్ని ఏం చేయాలంటే వంశీకృష్ణ గారు ఒక మంచి మాట చెప్పింది ఏంటంటే, మీరు అవగాహన కల్పించడం విఫలమైన అన్నారు. నిజంగా ఆయన ఒప్పుకునేది కరెక్ట్ అంటున్నాను. విఫలమైన అవగాహనను మళ్ళీ ఒకసారి కల్పించండి, మీ భూములకు సరైన రేట్ ఇస్తామని చెప్పండి, అవసరమైతే బడ్జెట్ పెంచుదామంటున్నాను. అవసరమైతే ప్రభుత్వం ఏం చేయాలి, ఒక 4,000 కోట్లు ఎక్కువైతే అనుకోండి, నష్టమేమి అంటున్నాను. 4,000 కోట్లు ఎన్నో ఉచిత పథకాలకు ఇస్తున్నారు కదా, రైతుల దగ్గరకు వచ్చే ఒకరికి ఇప్పిస్తున్నారు. తనమేంది, రైతులను ఇట్లా మోసం చేయడం ఏంది? కనుక తప్పనిసరి భూమి సేకరణలో మానవీయ దృక్పథంతో రైతులను సంతృప్తి పరిచి వాళ్ళకి సరైన పరిహారం ఇచ్చి తీసుకుంటే ఎక్కడ మా పరిశ్రమలు మాకు రావాలని ప్రజలు పోటీ పడాలి. వద్దని నిరసన వ్యక్తం చేసే పరిస్థితి రాకుండా పోటీ పడే పరిస్థితి అంటే 3 ఒకటి ల్యాండ్ పూలింగ్, రెండోదేమో వాళ్ళకు సరైన పరిహారం, మూడవది ఏంటో వాళ్ళకి ఉద్యోగాలు కానీ పరిహారం కానీ. ఈ ఉద్యోగాలు అన్నిటి కల్పించడానికి 3గా చేస్తే తప్పనిసరి పరిశ్రమలు ఆహ్వానించే సమాజాన్ని వస్తుంది. కానీ ప్రతిపక్షాలు కానీ అధికార పక్షం కానీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించండి అంటున్నాను. మేము వచ్చినప్పుడు పరిశ్రమలు రావాలి, మేము పోగానే పరిశ్రమలు ఆగిపోవాలి, వాళ్ళకి పేరు రావద్దు అని వీళ్ళు అనుకున్నా వాడు అనుకున్నా తప్పే. చిన్నపిల్లడి గారు చెప్పారు కదా, మాకు పేరు రాకుండా 1,200 కోట్లు పెట్టుబడి పెట్టిన కాడి నుంచి మారుస్తున్నారు. ఎందుకు మారుస్తున్నారని మార్చడానికి కూడా ఒక రీజన్ ఉండాలి కదా, ఎందుకు లేదు రీజన్ చెప్పాలంటున్నాను. ప్రజలకు అవగాహన కల్పిస్తే ఇట్లాంటి నిరసనలు ఉండవు. దానివల్ల మాకు లాభం వస్తుంది, మాకు ఉద్యోగాలు దొరుకుతాయి, మా ప్రజలకు మేలు జరుగుతుంది, చుట్టుపక్కల మా భూముల విలువ పెరుగుతుంది అన్నప్పుడు పెరిగే భూములు కోల్పోయిన వాళ్ళకు కూడా పరిహారం ఇచ్చి వాళ్ళకు కొంత భూములు వేరే కేటాయిస్తే తప్పనిసరి ఇస్తారమ్మా, ఆహ్వానిస్తాం. రైట్. అభివృద్ధి ఆగకూడదంటే అసలు చేపట్టాల్సిన చర్యలు ఏంటి? మరి ప్రజల భూమి అవసరమా? ప్రభుత్వం దగ్గర ఎటువంటి భూమి లేదా? వంశీకృష్ణ గారితో ప్రజల ఆరోగ్యమే ముద్దు, గో బ్యాక్ అంబుజా అన్న ప్రజలు ఎంప్లాయ్మెంట్ అనేది ఒక పచ్చి అబద్ధం, వాళ్ళు ఇచ్చే 100 పోస్టుల కోసం 10 లక్షల మంది ఆరోగ్యాన్ని మీరు పాడు చేస్తారా అని అంటున్నారు. సరే, అభివృద్ధి జరగాలంటే ఏంటి? ప్రభుత్వం దగ్గర ఏమీ స్థలం లేదా? ప్రజల స్థలమే మనం తీసుకుంటే కానీ అక్కడ పరిశ్రమలు మనం ఏర్పాటు చేయలేమా? దీనికి ఇంకో సొల్యూషన్ లేదా? మేడం, ముందుగా ఇందాక
బండారు రామ్మోహన్ రావు గారు చాలా చక్కగా ఒక న్యూట్రల్ విశ్లేషకుడిలాగా చాలా బాగా చెప్పారు. ఎందుకంటే మనం ఈ రోజుల్లో ఒక న్యూట్రల్ విశ్లేషకుడిని చూడటం చాలా అరుదైపోయింది. కొన్ని ఛానల్స్లోనేమో తెలుగుదేశం పార్టీకి ప్రోగా మాట్లాడుతూ ఉన్నారు, కొన్ని ఛానల్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రోగా మాట్లాడే న్యూట్రల్స్ ఉన్నటువంటి టైంలో బండారు రామ్మోహన్ రావు గారు చాలా చక్కగా విశ్లేషించి ప్రభుత్వం ఒక రియల్ ఎస్టేట్ సంస్థలా మారిపోయింది అనేటటువంటి మాటకు మాత్రం నేను విభేదిస్తా. ఎందుకంటే నిన్న మనం హైదరాబాద్లో చూసుకుంటే టీజీఐఏసి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ వారికి చెందినటువంటి భూమి రాయదుర్గంలో 177 కోట్ల రూపాయలకి వేలంపాట్లో అమ్ముడుపోయింది. అంటే మొత్తం 7.67 ఎకరాలు 1357 కోట్ల రూపాయలకి నిన్న హైదరాబాద్లోని రాయదుర్గంలో టీజీఐఏసి వారు నిర్వహించిన వేలంలో అమ్ముడుపోయినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మీరు జస్ట్ బ్రేక్ ముందు ఒక మాట అన్నారు, అభివృద్ధి కంటిన్యూ అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగారండి. సో చంద్రబాబు నాయుడు గారు 97లో అక్కడికి వెళ్ళి హైటెక్ సిటీని స్టార్ట్ చేసినప్పుడు కాంగ్రెస్ నాయకులు విపరీతంగా విమర్శించారు. ప్రభుత్వ ధనాన్ని వేస్ట్ చేస్తా ఉన్నారు, ప్రభుత్వం అసలు అంత దూరం వెళ్ళి కట్టాల్సిన పని ఏంటి, సిటీకి 12 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి ఒక 60 కోట్ల రూపాయలు పెట్టి అంత పెద్ద భవనం కడతారా, అసలు ఏంటిది, అంత వేస్ట్ చేస్తారా అని చెప్పేసి చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారిని అనరాని మాటలన్నీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మాటలు అన్నారు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి జాతకంలోనే ఉందండి, ఆయన అభివృద్ధి చేసుకుంటా వెళ్తారు, ఆయన వెనక ఆయన వీపు మీద రాళ్ల దెబ్బలు తగులుతానే ఉంటాయి, ఆయన ఎక్కడా వెళ్ళరు, అభివృద్ధి చేసి చూపిస్తారు, దాని ఫలాలన్నీ కూడా కుల మత ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా తీసుకుంటారు. దానికి ఎగ్జాంపుల్ హైదరాబాద్ నగరం. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దాని సృష్టికర్త, సైబరాబాద్ సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు. అది చాలా మంది రాజకీయ నాయకులు, వేరే వేరే పార్టీ రాజకీయ నాయకులు కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. అదే గనక 97లో చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టి 2004 వరకు అధికారంలో ఉన్న తర్వాత 2004లో రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి అమరావతిని నిర్వీర్యం చేసినట్లు హైదరాబాద్ ప్రాంతాన్ని, ఆ సైబరాబాద్ ప్రాంతాన్ని మొత్తాన్ని నిర్వీర్యం చేసినట్లయితే ఏమయ్యేదండి? ఈరోజు ఆ 177 కోట్లు పలికేదా ఎకరం? సో రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి పని ఏంటంటే అక్కడ హీ కంటిన్యూడ్ దట్ డెవలప్మెంట్. చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనిని, డెవలప్ చేసిన మంచి పనిని కంటిన్యూ చేశారు. అదే ఆ తర్వాత వచ్చినటువంటి రోసయ్య గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు కూడా కంటిన్యూ చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ గారు కంటిన్యూ చేశారు. ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తా ఉన్నారు. మన దౌర్భాగ్యం, మన దురదృష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది ఏంటంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి అమరావతిని ఇప్పుడు ఎక్కడ పేరు వచ్చేస్తుందో అని చంద్రబాబు రెడ్డి గారు ఇందాక అన్నారు కదా, అదే దాని కారణంగానే ఎక్కడ అమరావతి ఇప్పుడు అశోకుడు చెట్లు నాటించెను అనేటటువంటి శ్లోకాన్ని దాని పక్కన చంద్రబాబు నాయుడు అమరావతిని కట్టించెను, చంద్రబాబు నాయుడు సైబరాబాద్ని కట్టించెను అనేటటువంటి శ్లోకంగా మారి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని కట్టించెను అనేటటువంటి శ్లోకం వస్తుంది అనేటటువంటి ఒక విషం పూరితమైనటువంటి ఆలోచనతోటి అభివృద్ధికి అడ్డుకట్ట వేశారు. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇది. ఇక్కడ అభివృద్ధి అనేది ఇక్కడ ఆగిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దౌర్భాగ్యం ఇక్కడ తగిలింది. సో చిన్నపరెడ్డి గారికి ఇందా నుంచి ఆయన జీబీ అంటా ఉన్నారు. అది జీబీ కాదు, జీబీ అనేది జిగాబైట్, జీడబ్ల్యూ అనాలి. ఇండోసోల్ ప్రాజెక్ట్లో వచ్చేది జీబీ కాదు. సో దాన్ని క్లియర్గా తెలుసుకోవాలన్నమాట. సో వీళ్ళు చేసేటటువంటి ఇవి, వీళ్ళంటే ఏంటి, ఇండోసోల్ ప్రాజెక్ట్ని మేము చేరేడుకు తీసుకొచ్చాం, అక్కడ మాకు పేరు వస్తుందని చెప్పి మీరు కరేడుకు తీసుకెళ్తారా? అది ఈ ప్రాజెక్టులు తీసుకొచ్చారా? మీరు కట్టిన కన్స్ట్రక్షన్స్ ఉన్నాయా? ఏమేం కన్స్ట్రక్షన్స్ కట్టారు? మీరు ఉన్న 5 సంవత్సరాల్లో టక్క ఒక 10 చెప్పగలరా? చెబుతారు 17 మెడికల్ కాలేజీలు. నీ వాళ్ళు వెళ్తా ఉన్నాడు, దాని సోకు చూద్దాం. ఆ 17 మెడికల్ కాలేజీలు వాళ్ళ అనకాపల్లి ఈ జగన్మోహన్ రెడ్డి గారు చూపించేటటువంటి మెడికల్ కాలేజీ సోకేంటో ఈరోజు ప్రముఖ దినపత్రికలు అన్ని ప్రచురించినాయి. ఆ సోకేంటో చూద్దాం. సరిగ్గా 10 నిర్మాణాలు చేయలేని మీరు ఈరోజు మేము చేసినటువంటి అభివృద్ధిని పేరు రాకుండా చేస్తా ఉన్నారు. మీరు అభివృద్ధి చేశారా? దానికి పేరు రాకుండా చేస్తా ఉన్నామా? అరే కియాకున్నటువంటి అనుబంధ పరిశ్రమలను కూడా మీ ఎంపీ, మీ న్యూడ్ ఎంపీ దాన్ని తరిం కదా, అప్పుడే మాట్లాడరే? అది కాదా? కనీసం జాకీ అండర్వేర్ కంపెనీలు కూడా రాప్తాడు అనేటటువంటి ప్రాంతాల్లో పెడితే దాన్ని కూడా తరిం కొట్టారు. మీరు అభివృద్ధి గురించి మాట్లాడతారా? అమెరాన్ బ్యాటరీస్
ఎమరాన్ బ్యాటరీస్ కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిందని, ఒక పార్టీ ఎంపీదని చెప్పేసి మీ సకల శాఖ మంత్రి వచ్చేసి మేమే దండం పెట్టి పంపించేసాం అంత పొగరుగా చెప్తే, దాన్ని మొన్న తెలంగాణలో కేటీఆర్ గారు అటుగా వెళ్తా దాని గురించి ప్రస్తావించి చాలా గర్వంగా ఉంది, తెలంగాణకి అమరాన్ బ్యాటరీస్ ప్రాజెక్ట్ వచ్చిందని 6,000 కోట్ల రూపాయల పెట్టుబడితో అమరాన్ బ్యాటరీస్ ప్రాజెక్ట్ వచ్చిందని చాలా గర్వంగా ఉంది మాకని చెప్తాడు. వాళ్ళు వెళ్ళి ప్రాజెక్ట్ ని తెప్పించుకోవాలా, రండి మా ప్రాంతంలో పెట్టుబడులు పెట్టండి అంటే రాలా. ఆంధ్రప్రదేశ్ నుండి గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి ఒక ప్రభుత్వం తరిమేస్తే ఆ అమరాన్ బ్యాటరీస్ తెలంగాణకి వెళ్ళినటువంటి పరిస్థితి. అదే అమరాన్ బ్యాటరీస్ చిత్తూరు ప్రాంతంలో వ్యాపారం చేస్తా ఉంటే పొల్యూషన్ అని అదని ఇదని ఎన్ని ఆటంకాలు పెట్టి తరిమేశారు మేడం వీళ్ళు ఈ రోజు వీళ్ళు చేసే అభివృద్ధినంట మేము కాదంటా ఉన్నామంటే మేము తీసుకురావట్లేదు. మీరు అభివృద్ధి చేశారా? మీరు చేసిన అరాచకం, జిల్లాకు ఒక అరాచకం చేశారు. ఒకటి కాదు చెప్పాలంటే జిల్లాకి 100 అరాచకాలు నేను చెప్తా. మీరు అభివృద్ధి చేసింది ఏ జిల్లాకి ఏ అభివృద్ధి చేశారు డిబేట్ లో చెప్పే దమ్ముందా చిన్నప్పటికి? సరే ఇక జిగా బయట జిగా వాట్ ఇక నన్ను ఇంకో మాట అన్నాడండి. తెలుగుదేశం ప్రతినిధిగా చెప్తా ఉన్నాడా, వ్యక్తిగతంగా చెప్తా ఉన్నాడా అని చెప్తా ఉన్నాడు. తెలుగుదేశం ప్రతినిధిగా నేను ఎప్పుడూ ప్రజల పక్షమే, తెలుగుదేశం ప్రతినిధిగా అండ్ ఆల్సో వ్యక్తిగతంగా నేను ఎప్పుడూ కూడా ప్రజల పక్షమే. నేను ఒక ముసుగులో ఒకటి ఇంకో ముసుగులో ఇంకోటి చెప్పను. ఇందాక బండారు రామ్మోహన్ రావు గారు అన్నమాట ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉంది అనేటటువంటి ఒక మాటకి నా సమాధానం ఈరోజు హైదరాబాద్లో ఎకరం 177 కోట్లు. ఆ రోజు కూడా ఇలాగే రియల్ ఎస్టేట్ చేయడానికే చంద్రబాబు నాయుడు 12 కిలోమీటర్ల అవతల హైటెక్ సిటీ కట్టాడు అనేటటువంటి మాట కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. ఆ కాంగ్రెస్ నాయకుల మాటలకి ఈరోజు సమాధానం 177 కోట్ల రూపాయలకి ఎకరం ప్రభుత్వ భూమి, అక్కడ ప్రభుత్వ ఖజానా TGIICకి నిన్న ఒక్కరోజు 1357 కోట్ల రూపాయల పెట్టుబడులు ఏమంటారంటే కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది ప్రభుత్వ భూమి అమ్మిన తర్వాత. సో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చేస్తున్నటువంటి ఫలాల్ని 2020 అంటే నవ్వినటువంటి వాళ్ళందరూ ఉన్నారండి కాంగ్రెస్ ప్రభుత్వంలో. అప్పుడు విజన్ 2020 అంటే నవ్వినటువంటి వారి పుత్రులు ఈ రోజు 6 అంకెల జీతం హైదరాబాద్ లో తీసుకుంటా ఉన్నారు. అలాగే 7 అంకెల జీతం సంవత్సరానికి వీళ్ళందరూ కూడా 7 అంకెల జీతం అమెరికాలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పిల్లలు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ పిల్లలు ఉన్నారు, న్యూట్రల్ పిల్లలు ఉన్నారు. చాలా మంది పిల్లలు ఈ రోజు 100 కోట్ల రూపాయలు సంపాదిస్తా ఉన్నారు అమెరికాలో కావచ్చు ఎక్కడైనా. సో అదంతా ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది? సరే సరే ఇప్పుడు అదంతా వదిలేయండి. నిన్న పెద్దగంటి యార్డ్లో ఒక స్థానికుడు కూడా మాట్లాడాడు. ఏంటంటే స్టీల్ ప్లాంట్ పెట్టి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఒక ఉద్యోగము లేదు, మీరు ఇచ్చిన పరిహారము లేదు, మీరు ఇచ్చిన హామీ కూడా నెరవేరలేదు. అండ్ అలాగే ఇంకోటి అక్కడ గంగవరం పోర్టు వారు కూడా అక్కడ మీరు ఒక సెక్యూరిటీ జాబ్ కూడా కల్పించలేదు. ఇందాక రామ్మోహన్ గారు అదే మాట్లాడారు, ఒక సెక్యూరిటీ జాబ్ కూడా కల్పించలేదు. అసలు మేము ఎలా నమ్మి ప్రభుత్వానికి భూములు ఇవ్వాలి? మీరు ఇచ్చిన మాట ఎందుకు తప్పుతున్నారు? మేము ఎలా నమ్మాలని అంటున్నారు. సరే, ఎందుకు స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, గంగవరం పోర్టు విషయంలో కానీ, ఇప్పుడు మీరు అనుకుంటున్న పెద్దగంట్యాడ విషయంలో కానీ ఎటువంటి హామీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? నిజంగా అక్కడ 100 పోస్టులు ఉంటే ఆ 10 లక్షల మందికి మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? ఉపాధి హామీ ఏ విధంగా కల్పిస్తారు? సో వాళ్ళు అడిగే ప్రశ్న కూడా అదే కదా. దట్ ఈస్ వాట్ అండి. ఇక్కడ నేను అనేది రామ్మోహన్ రావు గారు క్లియర్ గా చెప్పారు ఇందాక, ప్రభుత్వానికి ప్రజలకి సమతుల్యం ఎక్కడ మిస్ అవుతుందో చూసుకుంటాం, వాళ్ళకి నమ్మకం ఎలా కల్పించాలో చూసుకుని ఆ నమ్మకం కల్పించిన తర్వాతే భూములు సేకరిస్తారు, వారి అభిష్టానం మేరకు అక్కడ ప్రాజెక్ట్ వస్తుందని నేను చెప్పాను. వాళ్ళకి నమ్మకం ఎలా కల్పించాలనేది పెద్దలు కూర్చొని నిర్ణయించాల్సినటువంటి విషయం. డెఫినెట్లీ చేస్తారు. ఆ చేసేది ఏంటి, ఎలా నమ్మకం కల్పించాలి, ప్రభుత్వానికి ప్రజలకి మధ్య సమతుల్యం ఏర్పరచడంలో ఎక్కడ మేము మిస్ అవుతున్నాం అనేటటువంటిది ఒక రివ్యూ తీసుకుని డెఫినెట్లీ ప్రజల్లోకి మళ్ళీ వెళ్తాం, ఏ ప్రాజెక్ట్ అయినా కానీ. కానీ నిన్న అక్కడ ఉన్న మహిళలు కూడా అదే అంటారు కదా, సంతకాల సేకరణ అంటే ఏం జరిగిందో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇంకోసారి వస్తే కనుక అసలు మేము లోపలికి వెళ్ళి గోడలు పగలు కొట్టుకున్నా సరే లోపలికి వెళ్ళి మా పవర్ ఏంటో మేము చూపిస్తామని అన్నారు. మరి ఏ విధంగా వెళ్తారు? అదే మేడం, వాళ్ళకి వ్యతిరేకంగా అక్కడ ఏది జరగదు. అక్కడ మా నాయకులు కూడా ఉన్నారు, ఇక్కడ చలిగాసుకోవడానికి వచ్చినటువంటి కొంతమంది వేరే పార్టీ నాయకులు కూడా ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళకి వ్యతిరేకంగా ఏది జరగదు. డెఫినెట్లీ వాళ్ళని ఒప్పిస్తారు, చేస్తారు. ఇప్పుడు పరిశ్రమలు రావాలి, డెఫినెట్లీ పరిశ్రమలు రావాలి. ఆ ప్రాంతంలో వాళ్ళు ఒప్పుకోకపోతే ఇంకో ప్రాంతంలో రావాలి, ఇంకో ప్రాంతంలో వాళ్ళు ఒప్పుకోతే చిన్నప్రెడ్డి గారు చెప్పినట్లుగా ప్రభుత్వ భూముల్లో రావాలి. ఇవన్నీ కూడా జరుగుతాయి డెఫినెట్లీ. సో డెఫినెట్లీ అక్కడికి ఏంటి, అక్కడ ఒప్పించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇవేంటి, ఆ లోటుపాట్లు ఏంటి అనేది సరి చూసుకుని మేము ముందుకు వెళ్తాం. వంశీ గారు, ఎందుకు అక్కడే మీరు ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? ఏపీకి సంబంధించి ఎటువంటి భూములు లేవా? ప్రభుత్వ భూములు ఏమీ లేవా?
కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి మేడం. ఒక ప్రాంతంలో ఈ పరిశ్రమ ఆ ప్రాంతంలోనే ఉండాలి అనేటటువంటి దానికి ఉన్నటువంటి భౌగోళిక అంశాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కనెక్టివిటీ కావచ్చు, అవన్నీ చూసుకుని అక్కడే పెట్టాలని అనుకుంటారు. సో ఇప్పుడు అక్కడే పెట్టాలి అనే పాయింట్ ఏంటంటే అక్కడ ఆ స్థలం అనుకూలంగా ఉంది, సో ప్రజల్ని ఒప్పించి అక్కడ పెట్టాలని ప్రభుత్వం అనుకుంది. సో ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైతే డెఫినెట్లీ ప్రభుత్వం ఆలోచిస్తుంది అక్కడ పెట్టాలి, అక్కడ భౌగోళిక అంశాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అక్కడ పెట్టాలని ప్రభుత్వం అనుకుంది. అనుకున్న తడుగా ప్రారంభించి ప్రజల్ని ప్రభుత్వాన్ని సమతుల్యం చేయడంలో ఆ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. ఈలోపు ఇట్లాంటి ఇష్యూస్ జరిగాయి. ఒకవేళ అక్కడ కుదరదు అని అంటే అట్లాంటి స్థలమే మళ్ళీ వెతుక్కుని డెఫినెట్లీ పెడతారు. ఓకే ఓకే, అంటే ఎవరికి ఎటువంటి హాని జరగకుండా నివాస యోగ్యమైన ఎవరికి అదే మేడం నేను చెప్తా ఉంది, మేము ప్రజా వ్యతిరేకం కాదు, ప్రజలకు సమతుల్యం ప్రజలు ఒప్పుకున్నంత మేరకే మేము అక్కడ పనిచేసేటటువంటి ప్రభుత్వం. రైట్ చిన్నప్రెడ్డి గారు, ప్రజలను మెప్పించి అక్కడ డెఫినెట్లీ ప్రాజెక్ట్ తీసుకొస్తాం. సో మీరైతే భరోసా ఇస్తున్నారు, ఒకవేళ అక్కడ పెడితే కనుక ప్రజలకు మేము ఏం చేస్తామనే భరోసా ఇస్తున్నారు. అవునండి. రైట్ చిన్నప్రెడ్డి గారు, అది జిగాబైట్ కాదు, జిగావాట్ అండి. ఇండోసోల్ ప్రాజెక్ట్ లో ఇందాక చిన్నప్రెడ్డి గారు జిగాబైట్ జీబీ అంటా ఉన్నారు, అది జీడబ్ల్యూ జిగావాట్. ఓకే ఓకే చిన్నప్రెడ్డి గారు, మరి ఏంటి ప్రజలకు మీ యొక్క తెలివికి, మీ యొక్క టెక్నాలజీ తెలిసినటువంటి వాటికి మనం తెలుసుకుని మాట్లాడాలి. తెలివి అవసరం దీనికి, స్టడీ చేస్తే చాలు, తెలుసుకుని మాట్లాడాలి, తెలివి కాదు. ఇది తెలివి అంటారు, తెలుసుకుని మాట్లాడాలి. ఇప్పుడు టీవీలో మాట్లాడే మన పార్టీ ప్రతినిధులుగా వస్తా ఉన్నాం, మనం పార్టీ ప్రతినిధులుగా వస్తా ఉన్నాం. మీరు జీబీ అని అంటా ఉన్నారు, మీ పార్టీ వాళ్ళందరూ అది నిజమని నమ్మే అవకాశం ఉంది. తర్వాత చాలా ప్రమాదాలు ఉన్నాయి దీనివల్ల. అది జిగావాట్, జిగాబైట్ కాదు, జిగావాట్ అని నేను చెప్తున్నా. సరి చేస్తే తెలుసుకుంటే ఎలా? నేను మీరు చేసినటువంటి ఒక చిన్న మిస్టేక్, అది మీరు పొరపాటు పడ్డారని చెప్తున్నా. మీకు తెలియదు, మీకేం తెలియదు, మీరు పప్పు సుద్దా ఇవన్నీ నేను అంటలా. మీకు పొరపాటు పడ్డారండి, అది జిగావాట్, జిగాబైట్ కాదని చెప్తా ఉన్నా మీకు. అంతే, దానికి మీరు తెలివి అని అంటే అలా నా తెలివి చూపిస్తానంటే మన ఇద్దరం కూర్చున్నాం. నేను తిక్కలోడు అని అనలేదు కదా, తెలివి కల్లోడని కీర్తించను కదా నిన్ను. కరెక్టే బ్రదర్. ఇప్పుడు నా తెలివితో ఇక్కడ పని లేదు, ఇక్కడ నా తెలివితో పని లేదు. నా తెలివి తెలుసుకోవాలంటే చాలా ఉంటాయి. చెప్పాను ఎందుకు, దానికి ఎంతసేపు ఎందుకు? తిక్కలోడంటే బాధపడాలి కానీ తెలివి. అరే నేను చెప్పు పూర్తిగా వినరే, మీరు పొరపాటు పడ్డారండి. అది జిగాబైట్ గా, దానికి తెలివి అవసరం, దానికి తెలివి చదివితే చాలు. మీరు పొరపాటు పడ్డారు సార్, అది జిగాబైట్ కాదు, జిగావాట్ అని మిమ్మల్ని సరి చేస్తా ఉన్నా. దానికి తెలివి ఎందుకు? తెలివి కాదు, స్టడీ, మినిమం స్టడీ. అది ఇండోసార్ ప్రాజెక్ట్ అనేది సోలార్ ప్రాజెక్టు, అది ఒక ఐటీ కంపెనీ కాదు. ఐటీ కంపెనీ అయితే మీరు చెప్పినటువంటి జిగాబైట్ ఉండేది, కానీ ఇది ఇండోసార్ ప్రాజెక్ట్ అనేది సోలార్ ప్రాజెక్ట్ కాబట్టి ఇది జిగావాట్. అది సరి చేసుకోండి చిన్నప్రెడ్డి గారు. అంటే మీ తెలివికి జోహార్లు, ఇవన్నీ కబుర్లన్నీ ఎందుకండి? దానికి తెలివి ఎందుకు? మినిమం నాలెడ్జ్ చదివితే చాలు. సార్ చెప్పండి, ఏం చెప్తారు చిన్నప్రెడ్డి గారు? చెప్పు, నువ్వే చెప్పు. సరే, ఆ గిగాబైట్ల గురించి, గిగావాట్స్ గురించి చెప్పు. దాని గురించే కదా ఇప్పుడు చర్చ. చెప్పు, దాని గురించే చెప్పు. ఇంకాసేపు చెప్పు, ఈ రాష్ట్ర ప్రజలకి బాగా అర్థం అవుతుంది, నీ తెలివంతా అర్థం అవుతుంది. చెప్పు, నేను మెదలకుండా ఉంటా. అలాగా చిన్నప్రెడ్డి గారు, మీరు పొరపాటు పడ్డారండి. అది జిగాబైట్ కాదు, జిగావాట్ అని చెప్తున్నా. చూద్దాం, మాట్లాడు. అది మేడం దాని గురించి తెలివంతా ప్రదర్శించాలి, ఈ చర్చలో ప్రదర్శించు. సరే, మరేంటి మీరు ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు ప్రజలకి? చిన్నప్రెడ్డి గారు కాదండి, అది జిగాబైట్, జిగాబైట్ మీరు అంటా ఉన్నారు. సరి చేస్తే మనం తెలివి ప్రదర్శించాలనుకుంటే ఎలా? ఎంతసేపు అమ్మా ఆయనతో మాట్లాడే దాని గురించి ఇంత విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకుంటా? సరే, ఇప్పుడు చిన్న కరెక్షన్ ఉంది, ఆయన కరెక్ట్ చేశారు, దాంట్లో తప్పే ఉంది చిన్నప్రెడ్డి గారు. తెలియనప్పుడు తెలుసుకోవడంలో తప్పలేదు కదా మనకి. రాష్ట్ర ప్రజలకు జరిగే అన్యాయం గురించి మాట్లాడమంటే, రైతులకు జరిగే అన్యాయం గురించి మాట్లాడమంటే, తెలియదు చెప్తే చేస్తారు, వాళ్ళకి తెలియదు ఇది ఆయన అని చెప్పి కరెక్ట్ చేస్తే ఇట్లాంటి యుద్ధాలు అవుతాయి. మీకు తెలియదు చెప్తే వినరు, అదే కదా ఇక్కడ ప్రాబ్లం. చెప్తే ఇట్లాంటి మీరు తెలియగలవాళ్ళు, మీ తెలివికి జోహార్, ఇట్లాంటి కబుర్లు వస్తాయి. చెప్తే విన్నాను, ఒక్క నిమిషం వాస్తవం చెప్తే విన్నా. అది రానియకుండా ఉంటానికే కదా నీ గోలంతా. మా అశోకుడు చెట్లు నాటింది ఎంత నిజమో, ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచింది అంత నిజం అనేది ప్రజలు చిరకాలం గుర్తు పెట్టుకుంటారు. ఏం మర్చిపోరు ప్రజలు. తెలుసు కాదని బాబాయ్ గుండెపోటు పొడిచిందన్నా, బాబాయ్ గుండెల్లో గొడ్డలు దించింది అన్నా, బాబాయ్ గుండెల్లో గొడ్డలు దించింది, నాన్నగారు హెలికాప్టర్ సంతకాలు సేకరించింది.
ఈ రాజధాని ఎక్కడే కట్టుకుంటామని మేడం, జనాలకు అతను వినపడి మాట్లాడినంతసేపు మద్యపానం నిషేధిస్తామని జనాలకు వినపడి పడిసింది. అతనికి సైలెంట్ లోనన్నా పెట్టండి. బాబాయ్ గుండెలో లేదంటే ఇచ్చింది అతను కూడా అంతే నిజం సరే కదా? వంశీ గారు బాబాయ్ చిన్నప్పరెడ్డి గారు గుండెలో ఇచ్చింది కూడా అంతే మాట్లాడండి. వంశీ నిజం గారు కదా? ప్లీజ్ వెయిట్. చిన్నప్పరెడ్డి గారు ఎన్టీఆర్ మాట్లాడండి. వెన్నుపోటు పొడిస్తే మేము బాబాయ్ గుండెల్లో గొడ్డలు దించింది కూడా అంతే నిజం కదా? చిన్నప్పరెడ్డి గారు మీరు దాని మాట్లాడండి. గురించి కూడా మాట్లాడాలి కదా? వంశీ గారు తండ్రి ఓకే. శివరాత్రి సంతకాలు సేకరించాం కదా, దాని గురించి కూడా మాట్లాడాలి కదా? తల్లిని చెల్లిని గెంటేశాం కదా, దాని గురించి కూడా మాట్లాడాలి కదా? చెల్లెలు పసుపు చీర కట్టుకుంటే కూడా తట్టుకోలేకపోయారు కదా, దాని గురించి కూడా మాట్లాడాలి కదా? వంశీ గారు అమ్మని చెల్లెలు గెంటేశారు కదా. ఆగండి మేడం, వంశీ గారు, ఆగండి. టాపిక్ ఆగండి ఎటుపోతుంది? మేడం, ఆగండి. ఎన్టీఆర్ గారి వెన్నుపోటు గురించి మాట్లాడితే బాబాయ్ గారి గుండెపోటు గురించి మాట్లాడాలి, చెల్లెలు పసుపు చీర గురించి మాట్లాడాలి, తండ్రి శివరాత్రి ముందే సేకరించిన సంతకాల గురించి మాట్లాడాలి, తల్లిని చెల్లిని గెంటేసిన దాని గురించి మాట్లాడాలి. తల్లి ఆంధ్రప్రదేశ్కి వస్తే 4 సార్లు పంచర్ అయిన టైర్ గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. అర్థమైందా? ఎన్టీఆర్ వెన్నుపోట సరే సిగ్గుండాలి ఇంకా దాని గురించి మాట్లాడటానికి. 3 సార్లు గెలిచారు చంద్రబాబు నాయుడు గారు మీరు అవిష ప్రచారం చేసిన తర్వాత. మీరా మాట్లాడేది? దాని గురించి మాట్లాడితే డెఫినెట్లీ బాబాయ్ గొడ్డలపోటు గురించి, తండ్రి శివరాత్రి ముందే సేకరించిన సంతకాల గురించి, చెల్లెలు ఎల్లో శారీ గురించి, తల్లిని చెల్లిని గెంటేసిన దాని వంశీ గురించి, గారు, తల్లి వంశీ గారు, ఆంధ్రప్రదేశ్ వంశీ గారు, మన ప్రతి డిబేట్ లో ఇవెందుకు? వంశీ గారు నేను ఇవాళ సీరియస్ గా అడుగుతున్నాను. మన ప్రతి డిబేట్ లో మీరు ఖచ్చితంగా ఈ విషయాలే మాట్లాడుతున్నారు. మళ్ళీ వెనుపోటు అంటారు, లేకపోతే మళ్ళీ బాబాయ్ హత్య అంటారు. ఇవన్నీ ఎందుకు తీసుకొస్తారు మీరు? మనం టాపిక్ మాట్లాడతాము. మీరు గమనించాలి. మీరు వంశీ గారు ఇంకొద్దు మీరు మాట్లాడకండి. చిన్నప్పరెడ్డి గారు వాళ్ళ దగ్గర ఖచ్చితంగా వాటిని మాట్లాడటం, వాటిని ప్రజెంట్ చేయటమే వాళ్ళకి బట్టి కొట్టి పంపిస్తారు. లోక జ్ఞానం ఇంత చావదు. మాట్లాడమంటే మాత్రం వంశీ గారు ఇంకా మాట్లాడకండి. ఇంకా దాని గురించి మాట్లాడకండి. రైట్ రైట్ చిన్నప్పరెడ్డి గారు మీరు మాట్లాడండి. సరే ఇప్పుడు వాళ్ళు వద్దన్నా కూడా అక్కడ పరిశ్రమలు పెడతామంటున్నారు, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మీరు ప్రజలకు ఏ విధంగా భరోసా ఇస్తున్నారు, ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చాలా బాగా మాట్లాడారు. ఆయన కొన్ని ఉద్యమాల్లో కూడా పాల్గొన్న వ్యక్తి, సంతోషం. సరే, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైనా ప్రజలకు ఇబ్బంది, ఉద్యమం అంటే వెంటనే స్పందిస్తారన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు కూడా అలా స్పందిస్తారని ఏమన్నా భావిస్తున్నారేమో. కావాలంటే ప్రజలకు 4,000 కోట్ల రూపాయలు ఎక్కువ ఇచ్చి చేయొచ్చు కదా, దాన్ని వివాదం ఎందుకు చేసుకోవాలి అని చెప్పేసి మాట్లాడారు పెద్ద ఆయన. మంచిదే సార్. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తెచ్చి 4,000 కోట్ల రూపాయలు పెడితే 17 మెడికల్ కాలేజీలు, 17 ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజలకు అందుబాటులోకి వస్తాయంటేనే 4,000 కోట్ల రూపాయలు పెట్టకుండా పీపీపీ పద్ధతిలో అమ్మటానికి, ప్రైవేట్ ఫరం చేయడానికి సిద్ధపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 4,000 కోట్లు ప్రజలకు ఇచ్చి వారి నోరు మూపించి వాళ్ళని సంతోష పెడతారని మీరు ఎలా అనుకుంటారు సార్? అలాంటి ప్రశ్నే లేదు. ఈ రాష్ట్రాన్ని, ప్రజలని అధోగతి పాలు చేయడానికి ఎలాంటి వ్యూహాలు కావాలో అన్ని వ్యూహాలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటాయి. అందులో భాగంగానే ఈ రోజు 17 మెడికల్ కాలేజీలని కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అక్కడ ఉద్యమానికి వెళ్తామన్నటువంటి పరిస్థితి ఛాలెంజ్ విచారానికి చెప్తున్నాడు కదా. ఎన్ని కట్టారు అనేది విజయవాడ ఫ్లైఓవర్ కట్ల మీరు 5 ఏళ్లు ఉంటే విజయవాడ ఫ్లైఓవర్ కట్టకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసినటువంటి పరిస్థితి. చిరకాల కోరికైనటువంటి రిటర్నింగ్ వాల్ని పూర్తి చేయలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రిటర్నింగ్ వాల్ కట్టి మొన్నటి వరదని రాకుండా ప్రజలను కాపాడుకున్నటువంటి పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇన్ని 1 కాదు 2 కాదు. మీకు చెప్పుకోవటం ఎక్కువ, చెప్పుకోవటం మాజీ ముఖ్యమంత్రి చెప్పారు కదా, చెప్పుకోకనే మేము ఇదయ్యామని చెప్పేసి. అలాగే వీళ్ళ అభివృద్ధి ఎలా ఉంటదంటే, ఇదిగో ఏమంటున్నానంటే అభివృద్ధి ఎలా ఉంటదంటే మండలానికి ఒక లిక్కర్ కంపెనీ, ప్రైవేట్ లిక్కర్ కంపెనీ. మీరు లిక్కర్ వరకు వెళ్ళొద్దు. ఆ టాపిక్ వస్తున్న టాపిక్ గురించే మాట్లాడదాం. చిన్నప్పరెడ్డి గారు, టాపిక్ అది కాదు మనది. చిన్నప్పరెడ్డి గారు మన టాపిక్ ఏంటి వాళ్ళ? మనం ఏం మాట్లాడుతున్నాము, మీరేం మెసేజ్ ఇస్తున్నారు? ఆపండి చిన్నప్పరెడ్డి గారు.
ఆపండి. ఓకే, మీరు ఎలాంటి మద్దతు ఇస్తారనే విషయం గురించి మాట్లాడట్లేదు. లిక్కర్ అంటారు, ఇంకో దానికి వెళ్ళిపోతారు. సరే, వదిలేండి. టైం అయిపోయింది. విషయం మాట్లాడదాం, ప్రజలకు అర్థమయ్యేలా విషయం మాట్లాడదాం మనం. వదిలేండి. రామ్మోహన్ గారు మేడం ఒక మాట అడుగుతాను. పెద్దానికి అన్ని విషయాలు తెలుసుకోండి, ఎందుకంటే ఆయన మాట్లాడబడుతుంది. సార్, రావూరు చేవూరు దానికి సంబంధించినటువంటి అంశంలో ఎప్పుడైనా మనం ఒక చిన్న గోల విన్నామా? అన్ని వేల ఎకరాలని జగన్మోహన్ రెడ్డి గారు సేకరించి అక్కడ ఇండోసాల్ కంపెనీ పెట్టేసి తయారు చేస్తున్నటువంటి ప్యానల్స్ అన్నిటికీ దానికి సంబంధించినటువంటి వాటన్నిటికీ ఎక్కడైనా ఒక సౌండ్ విన్నామా? ఎందుకు వెళ్ళా? అక్కడ రైతుల మనోభావాలకు తగ్గట్టుగా వారికి కావాల్సినటువంటి ప్రభుత్వం 2013 ప్రకారం ఎలా ఇవ్వాలో అలా అన్ని ఇచ్చి వారిని సంతోషపెట్టి వారికి 8,000 ఉద్యోగాలు ఇవ్వడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసి 44,000 కోట్ల రూపాయల పెట్టుబడితో తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రభుత్వ వ్యతిరేకత ఎందుకు రాలేదు ఆ రోజు అని అడుగుతా ఉన్నా. మీరు చెప్పండి సార్, మీకు అన్ని విషయాలు తెలుసు కదా. చెప్తాను. చర్చలో ఎప్పుడు కూడా వెలుగు పుట్టాలి కానీ వేడి పుట్టదు. చాలా అనవసర విషయాలు వచ్చినాయి. నా ఉద్దేశం ఏంటంటే దేశాలకు పోయినాం, ఒకరి మీద ఒకరు అనుకున్నారు, ఇది కరెక్ట్ గా అవుతుంది. అర్ధ సత్యాలు అసత్యాలు చెప్పి ప్రజలను ఎప్పుడు మభ్య పెట్టలేము మనం కూడా. నేను నాతో సహా అంటున్నాను. గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి ఎంత నిజమో, గ్లాసులో సగం నీళ్లు లేదు అంతే నిజం అంటున్నాను. గ్లాసులో సగం నీళ్లు లేని ప్రభుత్వాలు అంటున్నాయి, నీళ్ళు లేవని మీరు చెప్తున్నారు. ఇంతకుముందు ఒక ప్రసక్తి తీసుకొచ్చారని చెప్తున్నాను. ఇంతకుముందు సరిగ్గా ఈ డిబేట్ కన్నా ముందు అరగంట నేను ఒక్కడే మాట్లాడాను. స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యాత్రని నేను సమర్థించానంటున్నాను. నాకు సంబంధం ఏం లేదు దానికి. అయ్యన్న పాత్రుడు గారు రెచ్చగొట్టారు దాన్ని. అయ్యన్న పాత్రుడు గారు దానికి పర్మిషన్లు లేవనంటే రెచ్చగొడితే ఆయన అక్కడికి వెళ్తున్నారన్న. రాజకుమారుడిని ఉత్తరం దిక్కు పోవద్దు బిడ్డ అంటే ఉత్తరం దిక్కే పోతాడు. మీరు హెలికాప్టర్లు పోమని మీరు సలహా ఇస్తారని చెప్పి ప్రశ్నించిన ఇవాడు దాకా ఒక వేరే ఛానల్ ఎవరైనా చూడొచ్చు కూడా బీఆర్కే న్యూస్ లో. నేను ఏమంటున్నానంటే ఈ రెచ్చగొట్టేది వీరే, చేసేది వీళ్ళే అంటున్నాను. ఎప్పుడు కూడా స్ప్రింగ్ కిందికి వచ్చితే పైకి లేస్తుంది. ప్రతిపక్షాన్ని నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించండి. మీరు అసెంబ్లీకి పోండి, అసెంబ్లీలో మాట్లాడండి, కానీ స్పీకర్ ఆ మాట అనొద్దు అంటున్నాను. ప్రతిపక్షాలు అంటే వేరు, స్పీకర్ రెచ్చగొట్టడమే కదా. ప్రతిపక్ష నాయకుడు గురించి స్పీకర్ మాట్లాడొద్దు. గతంలో తమ్మినేని సీతారాం అదే చేసిండు. అంతకుముందు చనిపోయిన వారి గురించి మాట్లాడదు. కానీ 3 స్పీకర్లు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పటి నుంచి, విభజిత ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి మొదలు మన కోటల శివప్రసాదరావు గారు అదే చేసిండ్రు. ఆ తర్వాత తమ్మినేని సీతారాం గారు అదే చేసిండ్రు. ఈయన స్పీకర్ కాకముందే మీ పని పడితే మీ సంగతి ఏదో స్పీకర్ చెప్తున్నాను సంగతి ఏందో అని విశాఖపట్నంలో మన అధికారులను బెదిరించిండు. నేను స్పష్టంగా చెప్తున్నా, ఆయన మొదలు పెట్టింది. తెలుగుదేశం వాళ్ళకి సంబంధమే లేదు. ఒక రకంగా అయ్యన్న పాత్రుడు గారు అక్కడికి చూద్దాం, అక్కడ పర్మిషన్ లేవంటే పర్మిషన్ లెటర్ తీసుకొని వస్తున్నారు, చూపెడతాను పోతున్నాడు, పోవాల్సింది అంటున్నాడు. ప్రజలను సమీకరించడం కాకుండా ప్రజల్ని ఎవరు ఆపలేరు, అది జరుగుతుంది అంటున్నాడు. ఏ యాత్ర అయినా ప్రతిపక్ష నాయకుడు స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉన్నది, అది పోవచ్చు అంటున్నాడు. కాకపోతే దొమ్మిలు జరగకుండా లేకుంటే గలాట జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత, శాంతి భద్రతలు రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. నిజంగా చెప్పాలంటే అశోకుడు చెట్లు నాటించను బాగుంది ఎందుకు చెప్పుకుంటున్నాం మనము? ఒకనాడు రాజ్యం బాధ్యత 3 ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయడమే. ఆ తర్వాత చేసినవి కనుక ఆయన ఇప్పుడు చెప్పుకుంటున్నాం. మీరు కూడా చేయండి, మంచి ప్రజల మన పొందండి. మా తాతలు నేతలు తాగారు, మా మూతులు భాషను చూడండి, లాభం లేదు. ఇప్పుడు ఏం చేశారు, ప్రజెంట్ ఏం సంగతి అంటున్నారు. మొదటి 5 ఏళ్ళు తెలుగుదేశం చూశారు, 2వ 5 ఏళ్ళు మిమ్మల్ని చూశారు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది అంటున్నారు. ఇంకా 3 పాయింట్లు పూర్తి కాలేదు. పోలవరం పూర్తి కాదు, అమరావతి పూర్తి కాదు, విశాఖపట్నం ప్రైవేటీకరణ మీద కత్తి అట్లాగే ఉంటది. కడప ఉక్కు కర్మాగారం విభజన చట్టాల్లో ఏమీ అమలు కావు. కుల రాజకీయాలు పెట్టుకుని, కులగజ్జి రాజకీయాలు పెట్టుకుని బాధతో చెప్తున్నాను, కోపంతో చెప్తున్నాను. కులగజ్జి రాజకీయాలతో మనం ఆ విలువైన సమయాన్ని 10 ఏళ్ళు పోయింది, 11వ సంవత్సరం కూడా పోయింది అంటున్నాడు. ఇప్పటికైనా ఈ ప్రతిపక్షానికి మనకు అధికార పక్షాన విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు 3.5 ఏళ్ళు ఉన్నది. ఈ 3.5 ఏళ్లలో మీరు అనుకున్న అభివృద్ధిని పూర్తి చేయండి, దానికి ప్రజల సహకారం తీసుకోండి, దాని సహకారం తీసుకోండి. ఒక మాట మన వంశీకృష్ణ గారు అన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం అనలే, గత 50 ఏళ్ళుగా అదే జరుగుతుంది అంటున్నాను. తక్కువ కొని ఎక్కువకి అమ్మేసి ప్రజలను నాశనం చేస్తున్నారు, రైతులను నాశనం చేస్తున్నారు. 177 కోట్ల భూమి అమ్ముకున్నారు కదా ఈ ప్రభుత్వము. ఎవరైనా ప్రభుత్వ శాశ్వతం కదా, 177 రూపాయలను ఇచ్చిండ్రా రైతులకు? ఇవ్వలే కదా, మోసం చేసినట్టే కదా. అందుకని ఏమంటున్నానంటే 2013 చట్టాన్ని సరిగ్గా ఉపయోగించుకుందాం, ప్రజలకు న్యాయం చేద్దాం. అవసరమైతే 4,000 కోట్లు పెట్టడానికి సిద్ధం కావాలి. ఇప్పుడు అంతకుముందు నేను అది చెప్తున్నాను కదా, చిన్నపిల్లడి గారు అన్నదా 5,000 కోట్లు పెట్టడానికి ఎందుకు సంశయిస్తున్నారు ప్రైవేట్ మెడికల్ కాలేజీ అంటున్నాడు. 17 అనిత చూపించినట్టే ఉన్నాయా? అనిత గారు చూపించారు, అన్ని మొండి కూడా చూపించారు, పిల్లలు చూపించారు, అట్టే ఉన్నాయా? 7 మెడికల్ కాలేజీ పూర్తి కాలేదా? అంటే కళ్ళెదుటున్న సాక్ష్యాన్ని, కళ్ళెదుటున్న వాస్తవాన్ని ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నారు? మీరు తప్పుదారి పెట్టిస్తే ప్రజలు తప్పుదారి పెట్టదు కదా. నా ఊళ్ళో ఏం జరుగుతుంది నాకు తెలుసు కదా, మీకు తెలియకున్నా కూడా. అంటే టీవీ ఛానల్ ద్వారా వీటి ద్వారా మనం గ్రాఫిక్స్ చూపించినా తప్పే,
గ్రాఫిక్స్ చూపించిన సందర్భం కూడా చెప్తున్నాను. గ్రాఫిక్స్ తప్పే, ఇటు మెడికల్ కాలేజ్ ఏమీ కట్టలేదని కూడా తప్పే. ఇవాళ అందుకని అక్కడ పోతున్నాడు, పర్మిషన్ లెటర్ చూపెడతాడు, అయ్యా ఇగో ఇది జరిగింది, పర్మిషన్ ఉన్నది, మీ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి మీరే కళ్ళకు కానకపోతే ఎట్లా అని అంటున్నాడు. అందుకనే కొంచెం నా ఉద్దేశం ఏంటంటే మాకు నాలాంటి వాళ్ళకి మీరు ఇద్దరు అభినందన సంతోషపడుతున్నారు, కానీ తిట్లు కూడా నాకే పడతాయి. చిన్నపరెడ్డి గారు తిట్లు కూడా నాకే పడతాయి. ఎందుకంటే సమానంగా రెండు చేయబోతే విధుల నీతి ఎవరు పాటించరు, కడిగ నీతిని పాటిస్తారు. యుద్ధం వద్దు అని విధుడు చెప్తే వినలే ధృతరాష్ట్రుడు, కళ్ళు లేని వాడు. కనుక ఏమంటే మనం అందరం కళ్ళున్న వాళ్ళం కదా, విధుల నీతిని పాటించండి. వినదగును ఎవరు చెప్పినా విననంతని వేగపడక వివరింపదగున అన్నట్టు మన చర్చలో దయచేసి వెలుగు పుట్టే ప్రయత్నం చేయండి. అనవసర విషయాలు వెన్నుపోట్లు, గొడ్డలి, కోడి కత్తులు వద్దు అంటున్నాడు. మాట్లాడమంటే విసిగిపోయినాం సార్. ఒక మాట శ్రీదేవి గారు, మన చర్చలలో రేటింగ్స్ వస్తున్నాయి కదా, మంచిగా మాట్లాడితే రేటింగ్స్ వస్తున్నాయి, అకాడమిక్ చర్చనే రేటింగ్స్ వస్తున్నాయి. మీలాంటి వాళ్ళతో అందరూ కలిసి మాట్లాడితే నాకు కూడా విజ్ఞానం పెరుగుతుంది సార్, నాకు కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి అంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన రెండు విషయాలు నేను పోలేదు అక్కడికి, పోకపోయినా మీరు చెప్పిన విషయాలు అయితే నేను మాట్లాడినా కదా. అందుకని నేను ఏమంటున్నాను అంటే దయచేసి చర్చను రచ్చగా మార్చకండి, చర్చను చర్చగా చేసుకుందాం. మీ అందరికీ నేను వినతి చేస్తున్నాను, నేను పెద్దవాడిని, నేను గొప్పవాడిని అని అంటాను, మీ నుంచి నేర్చుకుంటున్నాను నేను అంటున్నాను. రైట్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు వంశీకృష్ణ గారికి, చిన్నప్రెడ్డి గారికి, బండారు రామ్మోహన్ రావు గారికి థ్యాంక్ యూ అండి. సో ఎట్టి పరిస్థితుల్లో మా భూములు ఇచ్చేది లేదు, 100 పోస్టులు ఉంటే అక్కడ 10 లక్షల మంది ఆరోగ్యాన్ని బలి చేయడం అనేది మంచి పద్ధతి కాదు. మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేయబోతోంది చూద్దాం. ఇప్పుడు ఒక